తరువాత ఇక ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీకు ఏ విధంగా ఉంటాడంటే 12వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కొద్దిగా వ్యయం, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, మనోభారం పెరుగుతున్నటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయి, అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. గోప్య శత్రువులు అంటే అంతర్గతంగా ఉన్న శత్రువులు కూడా విజృంభించే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగంలో చేసేటటువంటి చిన్న నిర్లక్ష్యం కారణం చేత విమర్శలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఖచ్చితంగా సోమవారం రోజున ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వలన 108 సార్లు జపించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మేషరాశి వారికి అత్యంత కీలకమైనటువంటి దిశగా మారబోతూ ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే భావోద్వేగంతో మాట్లాడితే నష్టం పెరుగుతుంది. ఆరోగ్యంలో కొద్దిగా తలనొప్పి కానీ బీపీ సమస్యలు కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో హనుమాన్ పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు వృషభ రాశిలో సంచరించేటటువంటి సమయంలో ఇది ధనస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఊహించినటువంటి విధంగా ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. శుభవార్తలు వింటూ ఉంటారు.